హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధు కోసం అని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. సిద్ధుకి ఆల్రెడీ 8 months కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇంక్లూడ్ చేద్దామనేసి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసి నేను పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. అది ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక మందపాటి బౌల్ పెట్టుకోండి స్టవ్ పైన. అందులో బౌల్ కొంచెం వేడయ్యాక బాదము అండ్ వాల్నట్స్ ఇవి రెండు నేను ఈక్వల్ పోర్షన్లో తీసుకున్నాను అనమాట. ఇవి రెండింటిని యాడ్ చేసుకోండి. అందులో వేసి మంచిగా రోస్ట్ చేయాలి. అవి బాగా రోస్ట్ అవ్వాలి. బేబీస్కి వాల్నట్స్ బాదం పెట్టడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి, చల్లారనివ్వండి. అందులోనే మనము పిస్తా అండ్ కాజు ఇవి రెండు సేమ్ ఈక్వల్ పోర్షన్లో తీసుకున్నాను. ఇవి మంచిగా వేగితేనే పౌడర్ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. అండ్ వీటిని మంచిగా రోస్ట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి అన్నిటినీ. అదే బౌల్లో కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఈ మూడింటిని 2 స్పూన్స్ అంతే, ఎక్కువైతే యాడ్ చేయలేదు. 2 స్పూన్స్ యాడ్ చేసి వీటిని కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇంతకుముందు మనము పక్కన పెట్టాం కదా, అదే ప్లేట్లో వేసుకొని అన్నిటినీ కలిపి ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో వేసి మంచిగా ఫైన్ పౌడర్ వచ్చేలా చేసుకోవాలి. ఇది వాల్నట్స్ బాదం ఉండడం వల్ల, కాజు ఇవన్నీ ఆయిల్ ఉంటాయి కదా, సో అవి మనకి కొంచెం ముద్దలా వస్తాయి. అది వేడి తగ్గిన తర్వాత మనం చేయితో రబ్ చేస్తే మనకు పౌడర్ని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని నేను డైలీ యూస్ చేయను అనమాట బేబీకి. అండ్ డైరెక్ట్ కూడా పెట్టను. నేను ఉగ్గు చేశాను కదా, ఒకటి మకానా సిర్లాక్ అండ్ ఇంకొకటి పప్పులతో చేసిన సిర్లాక్, ఈ రెండిట్లో 1/2 స్పూన్ డే బై డే యూస్ చేస్తాను ఈ పౌడర్. మీకు మకానాతో చేసిన సిర్లాక్ అండ్ ఉగ్గు పప్పులతో చేసిన సిర్లాక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. బేబీస్కి కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ 9 months తర్వాత ఇంక్లూడ్ చేయండి కొద్దిగా. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ పెట్టడం వల్ల బేబీస్కి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అన్నీ అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.